లో ఉన్నప్పుడు ఇక 2004 నుంచి 2011 మట్టుకు నా దగ్గర అఫీషియల్ రికార్డు ఉన్నది అధ్యక్ష. ఈ కాంగ్రెస్ పార్టీ వీరు వరదల్లో నష్టపోయినటువంటి ప్యాడీ కావచ్చు, అంటే వరి, గ్రౌండ్నట్ అంటే పల్లి, పత్తి, చెరుకు వీరు ఇచ్చింది అధ్యక్ష ఎకరానికి 2429 రూపాయలు అధ్యక్ష. ఇది అఫీషియల్ రికార్డు అధ్యక్ష. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు 25,000 ఇవ్వాలి, ఇక ఇష్టం నోటికి ఎంత వస్తే అంత. అట్లనే అధ్యక్ష ఇక జవారు, బాజ్రా వీటికి అధ్యక్ష 1215 రూపాయలు ఎకరానికి అధ్యక్ష. ఇక మక్కలకు 2024 రూపాయలు వీళ్ళు ఇచ్చింది ఎకరానికి. ఇక సన్ఫ్లవరు, సోయాబీను వీటికి 1518 రూపాయలు ఎకరానికి ఇచ్చింది. టుబాకో సరే మన దగ్గర లేదు, కొద్దిగా ఉంది, దానికి కూడా 2429 ఇచ్చినారు అధ్యక్ష ఎకరానికి. పోనీ అదన్నగానే ఏం చేసినారు అధ్యక్ష? ఇగో 2009 నుంచి 2014 మట్టుకు సంభవించినటువంటి కరువు కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, సైక్లోన్ కావచ్చు, హెవీ రెయిన్స్ కావచ్చు, అప్పుడు ఆ నష్టం జరిగితే వీళ్ళు అనౌన్స్ చేసినారు అధ్యక్ష నష్టపరిహారం. 2009లో అనౌన్స్ చేసినాయి, 2010లో అనౌన్స్ చేసినాయి, 2011లో అనౌన్స్ చేసినాయి, 2012లో అనౌన్స్ చేసినాయి, 2013లో అనౌన్స్ చేసినాయి. అంటే 5-6 సంవత్సరాల క్రితం రైతులకు మేము నష్టపరిహారం ఇస్తాము అని అనౌన్స్ చేసినాయి కూడా. ఇగో అధ్యక్ష నా దగ్గర అధ్యక్ష ఇగో 10,51,537 ఎకరాలకు 1,13,761 ఫార్మర్స్కి, రైతులకు వాళ్ళు ఇవ్వాల్సినవి 2009 నుంచి 2014 దాకా వాళ్ళు అనౌన్స్ చేసిన ఇవ్వాల్సినవి ఏది ఫ్లడ్స్, డ్రాట్కి ఇవ్వాల్సిన 404.58 కోట్లు వాళ్ళు ఇవ్వలేదు అధ్యక్ష. ఎగబెట్టినారు అధ్యక్ష. 5 సంవత్సరాలలో కూడా వాళ్ళు రైతులకు ఇవ్వాల్సిన అనౌన్స్ చేసి ఇవ్వాల్సింది కూడా వాళ్ళు ఇవ్వలేదు అధ్యక్ష. ఎగబెట్టినారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. దాన్ని మనం కేసీఆర్ గారి ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇగో GORT నంబర్ 6 డేటెడ్ 12/8/2014 12/8/2014 నాడు 404.580 కోట్లు కేసీఆర్ గారు ఇచ్చారు. 2009లో జరిగిన నష్టాన్ని 2009లో అనౌన్స్ చేసిన డబ్బుల్ని కూడా వాళ్ళు 5 సంవత్సరాలు ఇవ్వలేదు అధ్యక్ష. కేసీఆర్ గారు ఇచ్చారు అధ్యక్ష 2009లో జరిగిన నష్టం. అట్లనే అధ్యక్ష ఇగో ఏల్స్ట్రామ్ వడగండ్ల వాన అధ్యక్ష 2009 నుంచి 2013 మట్టుకు జరిగిన వడగండ్ల వాన అధ్యక్ష. ఐఎమ్ నాట్ ఈల్డింగ్, నన్ను చెప్పనియాలి మీరు. 2009 నుంచి 2013 మట్టుకు జరిగిన వడగండ్ల వానలో 2014-15లో వాళ్ళు అనౌన్స్ చేసి ఇగో అధ్యక్ష 2,55,338 ఎకరాలకు గాను 75.85 కోట్లు వాళ్ళు అనౌన్స్ చేస్తే ఇచ్చింది మళ్ళా కేసీఆర్ ప్రభుత్వమే అధ్యక్ష. వాళ్ళు ఇవ్వలేదు అధ్యక్ష. అది కూడా అది మీరు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష మీ లక్ష్మీపుత్రుడు మీ చేతులతోటే ఇచ్చినారు అధ్యక్ష. ఇగో GORT నంబర్ 7 12/8/2014. అట్లనే అధ్యక్ష ఇంకోటి కూడా అధ్యక్ష అన్సీజనల్ రెయిన్స్ హెయిల్ స్టార్మ్స్ ఫిబ్రవరి, మార్చ్ 2014లో జరిగితే అది కూడా మీరు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మీరు వ్యవసాయ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. అది కూడా కేసీఆర్ ప్రభుత్వమే అధ్యక్ష. ఇగో 23.9 కోట్లు GORT నంబర్ 64 డేటెడ్ 9/9/2015. ఇట్లా అధ్యక్ష మొత్తం 800 కోట్ల పై చిలుకు కాంగ్రెస్ పార్టీ వారి అధికారంలో ఉన్నప్పుడు నష్టపోయిన వరదల్లో, వానల్లో, వడగండ్లతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తాము అని చెప్పి బొంకి వాళ్ళు 5 సంవత్సరాలు ఇవ్వకుండా ఎగబెడితే మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనం ఇచ్చిన అధ్యక్ష డబ్బులు వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష.
వాళ్ళు రైతుల మీద ఇవాళ కపట ప్రేమ ఒలుకబోస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు అధ్యక్ష ఇవాళ మాట్లాడేది. అట్లనే అధ్యక్ష మొత్తం ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం 450 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద నష్టపోయిన రైతులకు ఇప్పటిదాకా 1450 కోట్ల రూపాయలు ఇచ్చింది అధ్యక్ష ఇప్పటిదాకా. అది హైదరాబాద్లో 650 కోట్లు కలుపుకుంటే వరదలకు 22,100 కోట్ల రూపాయలు పేదలు రైతులకు ఇవాళ వర్షాలతోటి నష్టపోయిన రైతులకు కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. 5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయి కూడా ఏ రైతు కూడా ఇన్పుట్ సబ్సిడీ చెల్లించలేదు అధ్యక్ష. వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది. నేను మీకు అఫీషియల్గా పంపిస్తాను అధ్యక్ష. మీరే సాక్ష్యం అధ్యక్ష. మీరే రిపోర్ట్ ఇచ్చినారా? మీరే ఇచ్చినారు అధ్యక్ష డబ్బులు. మీరే జీవోలు ఇచ్చినారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. వీళ్ళు రైతులకు ఎన్న న్యాయం చేయాలి అధ్యక్ష? 3 గంటల కరెంటు చాలు అన్నోళ్ళు రైతులకు న్యాయం చేస్తారు అని ఊహించుకోవడం కూడా కష్టం, తప్పే అధ్యక్ష. పాపం మరి ఆ ప్రజలు ఎట్లనో, ఆ రైతులు ఎట్లనో మరి చూడాలి అధ్యక్ష. ఏం జరగబోతుందో ముందు చూడాలి అధ్యక్ష. అట్లనే అక్బరుద్దీన్ గారు మాట్లాడుతూ అధ్యక్ష, వారు ఒక చాలా కన్స్ట్రక్టివ్ సజెషన్. ఇగో ఇది ఇవ్వాలంటే శ్రీధర్ బాబు గారితో నేను యాక్చువల్ అది ఎక్స్పెక్ట్ చేసినా నేను శ్రీధర్ బాబు గారి దగ్గర నుంచి. కానీ ఆయన ఎందుకో మరి వాళ్ళ రాంగ్ రూట్ పోయినాడు. మీ అధ్యక్షుడు మాట వినకండి దయచేసి, మీకు మంచి పేరు ఉంది. అట్లనే సార్ మాట్లాడియండి సార్. మీరు మంచిలో అన్నా సార్. నేనేమన్నా అన్నా సార్ మిమ్మల్ని? మీరు మంచోళ్ళు అన్నా సార్. నేనేమన్నా మిమ్మల్ని? సార్ అక్బర్ గారు ఒక మంచి వారు ఏమన్నారంటే సార్, ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం, రిజర్వాయర్ వైజ్గా ఆయన చెప్పినారు అధ్యక్ష. అన్ని వాస్తవాలు అవన్నీ. రిజర్వాయర్లు ఆల్మోస్ట్ నిండుకున్నాయి. ఎంత ఇన్ఫ్లో వస్తే అంత అవుట్ఫ్లో చేస్తున్నారు మీరు. మనం ఆగస్టులోనే ఉన్నాం. సెప్టెంబర్లో వర్షాలు వస్తాయి, అక్టోబర్లో రావచ్చు. అప్పుడు ఎట్లా దానికి ఏమైనా కార్యాచరణ రూపొందించుకుంటున్నారా అని అడిగినాడు అధ్యక్ష. చాలా కన్స్ట్రక్టివ్ సజెషన్. తప్పకుండా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకుంటుంది అధ్యక్ష. దాని ప్రకారం, ఎందుకంటే మనకిప్పుడు మనం పంటల సీజన్ అధ్యక్ష. పానీ छोड़ना पड़ता अपने को, फार्मर्स को पानी छोड़ना पड़ता. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా దృష్టిలో ఉన్నాయి అధ్యక్ష. ఫార్మర్స్కి రైతులకు ఎంత నీళ్ళు వదలడం, ఎప్పుడు వదలడం, మళ్ళీ రేపు పొద్దున సెప్టెంబర్లో వర్షాలు వస్తే మళ్ళీ ఏం చేయడం, ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకునే ముందుకు పోతాం అధ్యక్ష. అట్లనే వారు ఇంకొక ఈ కడెం ప్రాజెక్ట్ గురించి చెప్పినారు అధ్యక్ష. కడెం ప్రాజెక్ట్ నుంచి రఘునందన్ వారు కూడా అన్నారు, కడెం ప్రాజెక్టులో ఒక 2 గంటల్లోనే ఫ్లాషింగ్ వచ్చేస్తున్నది అధ్యక్ష. 4 లక్షలు క్యూసెక్స్. అయితే దీనికి రఘునందన్ గారు అన్నట్టు ఒక సెంట్రల్ టీం వచ్చింది, డ్యామ్ సేఫ్టీ టీం వచ్చింది అధ్యక్ష. వాళ్ళు చూసి వాళ్ళు ఇంకా రిపోర్ట్ రాలేదు, రిపోర్ట్ వస్తుంది. అయితే దాంట్లో వాళ్ళు 70% సెంట్రల్ ఇస్తుంది, 30% మనం పెట్టుకోవాలని చెప్పినారు. దానికి సాయం చేయండి రఘునందన్ గారికి. 70 మీరు సెంట్రల్ నుంచి ఇప్పియండి, తప్పకుండా మనం 30 పెట్టుకుని దాని డ్యామ్ సేఫ్టీ కింద, అంటే దేశవ్యాప్తంగా ఈ డ్యామ్ సేఫ్టీ కింద వాళ్ళకు ఒక ప్రొవిజన్ ఉంది అధ్యక్ష. దాంట్లో వచ్చినారు. తప్పకుండా ఆ రిపోర్ట్ రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్గా ఆలోచిస్తున్నారు కడెం గురించి. ఈ రిపోర్ట్ రాగానే దాని ప్రకారం ఆ పనులు కూడా జరుగుతాయని చెప్పి మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లనే అక్బర్ గారు ఇంకో మాట అన్నారు, సెంట్రల్ టీం వచ్చింది కదా, మరి సెంట్రల్ టీంకి ఏ రిపోర్ట్ ఇస్తున్నారు అన్నారు. మీరు सेंट्रल टीम की डेफिनेट का ये क्या भी आपके पास नोट है वो प्रिलिमिनरी एस्टिमेट है. सेंट्रल टीम को हम वही बोलेंगे, ये प्रिलिमिनरी एस्टिमेट है. मतलब 2-4 दिन ही हुआ, वाटर पूरा रिसीव होने के बाद फिर अच्छा एस्टिमेट देंगे. वो लोग भी वैसे ही बोलते हैं, पहले प्रिलिमिनरी एस्टिमेट लेते हैं, फिर बाद में एक्चुअल एस्टिमेट्स लेते हैं. ये डेथ्स के बारे में सर, डेथ्स के बारे में अकबर साहब बोले कि हमारे पास है, रिपोर्ट नहीं है बोल के नहीं, नोट में नहीं लिखे. अब डेथ्स के बारे में नोट में क्या रिपोर्ट होना बोले तो आपको भी आ गया रिपोर्ट, आप भी बोले 44 मेंबर्स का डेथ्स हो गया बोल के रिपोर्ट है. ऐसा नहीं है गवर्नमेंट ऑफिसर्स हमको रिपोर्ट नहीं दिए, रिपोर्ट दिए है, हमारे पास भी वो है. और एक भी आप बोले सर ये फ्लड पॉलिसी एक बनाओ बोले आप, दैट इज ऑल्सो राइट सजेशन. एक फ्लड पॉलिसी होना चाहिए. और अब ये भी बोले कि रिडिज़ाइन करना है वो डिस्चार्ज से जो भी नाला से, वही अब केटीआर साहब ने कर रहे.
स्ट्रैटेजिक नाला डेवलपमेंट प्रोग्राम में वो एक पार्ट है। नाला साइज आप बोले सो सही है, पहले डिज़ाइन हुआ 1 फीट का पाइप का डिज़ाइन हो गया, फ्लैश रिवर रेन ज़्यादा हो गए, ग्लोबल वार्मिंग आप बोले सो सही है, ग्लोबल वार्मिंग से हैवी रेन्स आ रहा, 1 फीट का जो डिस्चार्ज है वो 2 फीट का पानी आ रहा, तो रीडिज़ाइन भी करना है, वो भी हम गौर करेंगे गवर्नमेंट ने। आप 500 करोड़ का जिक्र निकले, 500 करोड़ सर 500 करोड़ इज इनिशियल सपोर्ट, इमीडिएट जो टेम्पररी रिस्टोरेशन के लिए है वो 500 करोड़ है, और कभी भी कितना भी ज़रूरत पड़े गवर्नमेंट इज रेडी टू ऐड इट, ऐड करके उसको अच्छा कर लेंगे। సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ వారు కూడా భద్రాచలం దాని మీద డీప్ కన్సర్న్ ఇచ్చినారు. వారు పోలవరం వల్ల ఈ ముంపు జరుగుతున్న దాని విషయం సెటిల్ కావాలి, ఇంటర్ స్టేట్ ఇష్యూ ఉన్నది అన్నారు. ఇంటర్ స్టేట్ ఇష్యూ సెటిల్ చేసుకొని ఇటు కరకట్టలు అటు వాళ్ళు, లేదు వాళ్ళు ఏమన్నా మనకు డబ్బు కాంట్రిబ్యూట్ చేస్తే మనమే కట్టడమా కలిపి కట్టడమా ఏందనేది ఇష్యూ తొందరగా సెటిల్ చేసుకోవాలన్నారు. వారి సజెషన్ కరెక్ట్. ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే ఆదేశాలు ఇచ్చినారు ఇరిగేషన్ వాళ్ళకి, తొందరగా ఇంటర్ స్టేట్ సొల్యూషన్ చేసుకొని తొందరగా కూడా భద్రాచలం ఇష్యూని వన్స్ ఫర్ ఆల్ క్లోజ్ చేయాలని చెప్పినారు. మాకు అజయ్ గారు కూడా ఈ మున్నేరు వాగుకు సంబంధించి ఖమ్మం టౌన్లో అక్కడ కూడా మున్నేరు వాగు మీద ఎవరైతే సెటిల్ అయి ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉన్నది, అక్కడ కూడా కరకట్టలు కావాలని ముఖ్యమంత్రి గారిని మొన్న అడిగినారు. అయితే కరకట్టలు కావాలా లేకపోతే రిటైనింగ్ వాల్స్ కావాలా ఏం చేయొచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించినారు, రిపోర్ట్ తెప్పిమని ఆదేశించినారు. అది కూడా జరుగుతూ ఉన్నది అధ్యక్ష. అట్లనే రఘునందన్ రావు గారు మాట్లాడుతూ వారు కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక కమిటీ వేయాలని చెప్పినారు. మీ సజెషన్ని గవర్నమెంట్ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఇట్స్ ఆల్సో ఒక గుడ్ సజెషన్. అట్లనే ఇక డబ్బుల గురించి మాట్లాడినారు. 500 కోట్లు ఇప్పుడు ఇచ్చినారు, 4,500 కోట్లు అవుతాయి అని అన్నారు. చనిపోయిన వారికి 20 లక్షలు ఇవ్వాలన్నారు. అట్లనే గత సంవత్సరం అందరికీ అందలేదన్నారు. గత సంవత్సరం ఇప్పుడే ఇంతకుముందు చెప్పాను, దాని ఆన్సర్ చెప్పాను. 455 కోట్లలో 150 కోట్లు ఇచ్చినాము, ఇంకా 300 కోట్లు ఆన్ ప్రాసెస్లో ఉన్నాయి, అవి కూడా తొందరగానే ఇస్తాం. ఇకపోతే ఫసల్ బీమా గురించి కూడా చెప్పడం జరిగింది, చెరువుల గురించి కూడా చెప్పడం జరిగింది. వరంగల్ టౌన్ విషయం మీరు కన్సర్న్ చూపించినారు. తప్పకుండా మా గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పినారు. ఇప్పుడే గౌరవ శాసనసభ్యులందరూ కూడా కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళినారు. దాని కన్సర్న్ కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. అట్లనే చనాకా కొరటా గురించి చెప్పినారు, అది కూడా నోట్ చేసుకున్నాం, తప్పకుండా అధికారులకు చెప్తాం. ఇకపోతే మీరు డబ్బుల విషయం ఏదైతే మాట్లాడినారో అక్కడ నేను కొద్దిగా విభజించాల్సి వస్తుంది రఘునందన్ రావు గారితో. ఎందుకంటే మీ సెంట్రల్ టీం వచ్చింది, కూర్చున్నది, మాట్లాడింది, పోయింది. ఇట్లా చాలాసార్లు జరుగుతున్నది అధ్యక్ష ఈ సెంట్రల్ టీం. అయితే నేను దిస్ ఈజ్ ఓన్లీ ఐఎమ్ స్టేట్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాను, నేను ఎవరిని విమర్శించాలని నా ఉద్దేశం కాదు. జనరల్గా చాలా తెలంగాణ పట్ల వివక్ష జరుగుతున్నది అధ్యక్ష. ఈ సెంట్రల్ టీంలు వస్తున్నాయి, పోతున్నాయి, మనకు మాత్రం ఏమి లేదు అధ్యక్ష. ఏమన్నంటే మొన్న కిషన్ రెడ్డి గారు అంటారు 800 కోట్లు 900 కోట్లు ఎస్ఆర్డిపి ఉన్నాయి, అవి వాడట్లేదు. డెఫినెట్గా వాడతాం అధ్యక్ష, ఎందుకు వాడడం? 800 కోట్లు 900 కోట్లు ఉన్నాయి, అవి వాడతాము. కానీ ఇబ్బంది ఏంటంటే అధ్యక్ష, ఎస్ఆర్డిపి స్టేట్ రెస్పాన్స్ డిజాస్టర్ ఫండ్ ఏదైతే ఉందో దాంట్లో చాలా నిబంధనలు ఉంటాయి అధ్యక్ష. వాడుకోవటానికి చాలా ఇబ్బంది, ప్రతిదానికి నిబంధనలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అధ్యక్ష, ఇప్పుడు మొన్న హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చినాయి లాస్ట్ ఇయర్. అయితే వాళ్ళ నిబంధనల ప్రకారము 1800 నుంచి 3800 కంటే ఎక్కువ ఇవ్వలేము అధ్యక్ష కుటుంబానికి, జరిగిన నష్టాన్ని బట్టి. ఎంత నష్టం అన్నా జరగని 3800 కంటే ఎక్కువ ఇవ్వలేము ఎస్ఆర్డిపి నిబంధనల ప్రకారం. ముఖ్యమంత్రి గారేమో 10,000 రూపాయలు ఇచ్చినారు అధ్యక్ష. 650 కోట్లు ముఖ్యమంత్రి గారు స్టేట్ ఫండ్స్ నుంచి హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. ఎస్ఆర్డిపి నుంచి పెట్టుకోలేకపోయినాం ఎక్కువగా, అది ఇబ్బంది అధ్యక్ష ఎస్ఆర్డిపి పథకం. అట్టనే అధ్యక్ష వాళ్ళ క్రాప్ దాంట్లో కూడా ఎస్ఆర్డిపిలో మొన్న దాకా 3,400 3,300 ఇప్పుడు పెంచినారు 4,800 5,000 అయింది. ఇప్పుడు మొన్న దాకా 3,400 3,500 ఉండే
ఇప్పుడు కొద్దిగా మొన్న పెంచినారు. ఈవెన్ కరోనా టైంలో కూడా అధ్యక్ష మనం ఎస్ఆర్టీపీ డబ్బుల నుంచి వాడుకుందాము అని అంటే వాళ్ళు అలో చేసింది 300 కోట్ల రూపాయలు మాత్రమే. ఏవో నిబంధనలు, కానీ స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది కరోనాలో నాట్ లెస్ దెన్ 10,000 crores కరోనా టైంలో. అంటే విపత్కాల పరిస్థితుల్లో ఆపద వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రం వైపు చూడకుండా అడగడం మన బాధ్యత, అడుగుతున్నాం. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా ఇవాళ కేంద్రం నుంచి వచ్చినా రాకున్నా వాళ్ళ పేద ప్రజల్ని రైతుల్ని ఆదుకునే వ్యక్తి కేసీఆర్ అని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా ఈ సభ్యులందరికీ నేను మీ ద్వారా మనవి చేస్తున్నా అధ్యక్ష. ఇవే ఉదంతాలు. అట్లనే అధ్యక్ష మనం రాస్తాం. ఇప్పుడు కమిటీ వచ్చింది అధ్యక్ష, కమిటీ వస్తుంది, మన ఎస్టిమేట్ ఇస్తాం, పోతారు, రావు పైసలు. ఫర్ ఇన్స్టెన్స్ అధ్యక్ష 2016లో 16 సెప్టెంబర్లో ఇట్లనే వర్షాలు బాగా వచ్చినాయి అధ్యక్ష. మనం 3,851 కోట్ల రూపాయలు కావాలా అని చెప్పి సెంట్రల్ కమిటీకి ఇచ్చినాం అధ్యక్ష. జీరో అధ్యక్ష, ఒక్క కొత్త రాలే. 2016 సెప్టెంబర్ రిపోర్ట్ ఇచ్చినాం మనం. మొన్న కేంద్ర మంత్రి గారు బయట అన్నారు 900 కోట్లు ఉన్నాయి, మీరు రిపోర్ట్ ఇస్తలేరు, మేము తెస్తాము అన్నారు. ఇచ్చినాం అధ్యక్ష, ఇయ్యక కాదు. 2016 సెప్టెంబర్లో 3,851 కోట్లు కావాలని చెప్తే ఒక్క రూపాయి రాలేదు, 0. అట్లనే అధ్యక్ష సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు 2020లో హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు మనం 1,350 కోట్లు కావాలా, 5,000 కోట్లు కావాలా, నష్టం వాటిల్లింది, 5,000 కోట్లు నష్టం వాటిల్లింది, 1,350 కోట్లు ఇవ్వండి అన్నాం. 0 అధ్యక్ష, ఒక్క రూపాయి రాలే. ఇంకా దీనికి పుండు మీద కారం చల్లినట్టు ఎన్ఆర్డీపీ అని నేషనల్ డిజాస్టర్ ఫండ్ ఒకటి ఉంటుంది అధ్యక్ష. దానికి నిబంధనలు ఉండవు, చాలా ఈజీగా దాని నుంచి ఖర్చు పెట్టుకోవచ్చు అధ్యక్ష. నిబంధనలు ఉన్నాయేమో మనకు పైసలు ఇస్తారు ఎస్ఆర్డీపీ. ఎన్ఆర్డీపీ నుంచి మాత్రం 0, ఒక్క రూపాయి ఇయ్యరు. కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇది అధ్యక్ష. పార్లమెంట్లో 2022 జూలై 19 నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వారు స్వయంగా పార్లమెంట్లో వెల్లడించిన మాట ఏంటంటే 2018, 19 నుంచి 2021, 22 వరకు దేశంలో రాష్ట్రాలకు విపత్తు సాయం కింద కేంద్ర ప్రభుత్వం 44,219 కోట్లు విడుదల చేసింది. తెలంగాణకు మాత్రం 0. ఇది అధ్యక్ష. ఎన్ఆర్డీపీ కింద అన్ని రాష్ట్రాలకు 44,219 కోట్లు రిలీజ్ చేస్తే మన తెలంగాణకు 0 అధ్యక్ష. అంటే మన దగ్గర ఎస్ఆర్డీపీ పైసలు పెడతారు, నిబంధనలు ఉన్నాయి, దాన్ని వాడుకోలేము మనం. నిబంధనలు సరళంగా ఉండే ఎన్ఆర్డీపీ పైసలు మాత్రం వేరే రాష్ట్రాలకు ఇస్తారు, మనకి ఇయ్యరు. ఇది కేంద్ర వివక్ష అధ్యక్ష. అందుకోసమే ఒక జోక్ ఉంది. గుజరాత్లో వర్షం పడుతున్నట, ప్రధానమంత్రి గారికి సరదవుతుందట ఢిల్లీలో. సర్ది జలుబు రిపోర్ట్స్ కూడా పోవు అధ్యక్ష. గుజరాత్ నుంచి ఢిల్లీకి ఏం రిపోర్ట్స్, వరదల రిపోర్ట్స్ పోవు, అడ్వాన్స్ పైసలు అనౌన్స్ చేసేస్తారు అధ్యక్ష. ఇంకా మీ గమ్మత్ జోక్ చెప్తా చూడండి అధ్యక్ష. ఎన్ఆర్డీపీ డబ్బులు ఎన్డీఆర్ఎఫ్ డబ్బులు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, ఈ ఎన్డీఆర్ఎఫ్ డబ్బులు అధ్యక్ష నా దగ్గర 2015-16 నుంచి 2023-24 దానికి ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చారు నా దగ్గర లిస్ట్ ఉంది అధ్యక్ష. ఎంత అన్యాయం తెలంగాణకు జరుగుతుందో ఒకసారి గమనించాలా, తెలంగాణ ప్రజలు గమనించాలా ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల. మహారాష్ట్ర రాష్ట్రానికి అధ్యక్ష ఈ 8 సంవత్సరాలలో 12,572 కోట్లు ఇచ్చినారు అధ్యక్ష. అక్కడ ఎవరి గవర్నమెంట్ అధ్యక్ష? బీజేపీ గవర్నమెంట్. కర్ణాటక రాష్ట్రం అధ్యక్ష 12,271 కోట్ల అధ్యక్ష. మధ్యప్రదేశ్ అధ్యక్ష 6,916 కోట్ల అధ్యక్ష.
ఎన్డీఆర్ఎఫ్ డబ్బులు. ఉత్తరప్రదేశ్ అధ్యక్ష 4,644 కోట్లు. తెలంగాణ అధ్యక్ష 854 కోట్లు. ఈ మొత్తం 9-10 సంవత్సరాలల్లా ఇది అఫీషియల్ రికార్డ్ అధ్యక్ష. అధ్యక్ష, అందుకే ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఇవాళ తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరిని గమనించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిర్రో ఇదంతా చెప్పినా ఇప్పటిదాకా అది కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రజలకి. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజల క్షేమం కోరే పార్టీలు కావు, తెలంగాణ రైతుల క్షేమం కోరే పార్టీలు కావు. ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో 3 గంటల కరెంట్ అంటారు రైతులకు, బీజేపీ పార్టీ వాళ్ళేమో మోటార్ కాడ మీటర్లు పెడతామని అంటారు. ఇది అధ్యక్ష వాళ్ళ వైఖరి. నిధులు ఇయ్యరు, ఉల్టా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తుంటే కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులకు వీళ్ళు ఇయ్యరు, మనకు ఎన్డీఆర్ఎఫ్ డబ్బులు ఇయ్యరు, కానీ సిలిండర్ గ్యాస్ ధర మాత్రం పెంచుతారు, పెట్రోల్ ధర పెంచుతారు, డీజిల్ ధర పెంచుతారు. రైతులు పేద ప్రజల మీద నడ్డి విరిగిపోయేంత అధిక భారం మోపుతారు. కానీ మనకు వర్షాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు, వరదలతో ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రం నిబంధనలు సరళంగా ఉండే ఎన్డీఆర్ఎఫ్ డబ్బులు మాత్రం ఇయ్యరు. ఎస్ఆర్డిపి డబ్బులు పెట్టి, అవి దేనికి వాడుకోలేని డబ్బులు పెట్టి ప్రజల్ని మోసం చేసే వాక్యాలు బయట చేస్తున్నారు. దయచేసి మీ ద్వారా సభ్యులు అట్లనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. చివరికి ఏది ఏమైనా సరే మొత్తం వివరాలు, పక్కా వివరాలు అందిన తర్వాత ఇప్పటికే రెస్టోరేషన్ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ రోడ్ల మరమ్మతులు, ఎక్కడికక్కడ చెరువు కట్టల మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి. మొత్తం పక్కా వివరాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు తగు నిర్ణయం తీసుకుంటారు. ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు అని చెప్పి మీ ద్వారా